తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రవిబాబు ఒక విలక్షణమైన దర్శకుడు, నటుడు మరియు నిర్మాత. ఆయన శైలి మిగిలిన దర్శకులతో పోలిస్తే చాలా భిన్నంగా, ప్రయోగాత్మకంగా ఉంటుంది. రవిబాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన 1970 జనవరి 24న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించారు. కుటుంబం రవిబాబు ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు కుమారుడు. విద్య ఆయన అమెరికాలో సినిమాటోగ్రఫీలో శిక్షణ పొందారు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత యాడ్ ఫిల్మ్స్ రూపొందించడం ద్వారా తన కెరీర్ను ప్రారంభించారు. దర్శకుడిగా గుర్తింపు. రవిబాబు సినిమాల్లో టెక్నికల్ వాల్యూస్, కెమెరా యాంగిల్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఆయన తక్కువ బడ్జెట్లో వినూత్నమైన కథలను తెరకెక్కిస్తారు. అల్లరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవడమే కాకుండా నటుడు నరేష్ పేరును అల్లరి నరేష్గా మార్చేసింది. అనసూయ తెలుగులో వచ్చిన బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్లలో ఒకటి. అవును, హారర్ జానర్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన సినిమా. నచ్చావులే యువతను ఆకట్టుకున్న వైవిధ్యమైన ప్రేమ కథ. అదుగో ఈ సినిమాలో ఒక పంది పిల్లను ప్రధాన పాత్రగా పెట్టి ప్రయోగం చేశారు. నటుడిగా ప్రస్థానం. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా రవిబాబు తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా విలన్ పాత్రల్లో ఆయన నటన చాలా క్రూరంగా, సహజంగా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలకు ఆయన ఆహార్యం కరెక్ట్గా సరిపోతుంది. ప్రత్యేకతలు, ప్రయోగాలు. రవిబాబు ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలు తీయరు. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త టెక్నాలజీని లేదా కొత్త కాన్సెప్ట్ను వాడతారు. ఆయన సినిమాల్లో సెట్ ప్రాపర్టీస్ నుండి పోస్టర్ డిజైన్ వరకు అంతా చాలా క్రియేటివ్గా ఉంటుంది. విభిన్నమైన టేకింగ్. రవిబాబు సినిమాల్లో కెమెరా యాంగిల్స్ చాలా వింతగా ఉంటాయి. సాధారణంగా దర్శకులు కంటి చూపు మేరలో కెమెరా పెడితే ఈయన మాత్రం బూట్ల దగ్గరలో, గ్లాసు లోపలో లేదా గోడ మూలల్లో కెమెరా పెట్టి షాట్స్ తీస్తుంటారు. అందుకే ఆయన సినిమాలను చూడగానే ఇది రవిబాబు సినిమా అని గుర్తుపట్టొచ్చు. సెట్ డిజైనింగ్, కలర్స్. ఆయన సినిమాల్లో రంగుల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అనసూయ లేదా అవును వంటి సినిమాల్లో ఇల్లు లేదా ఆఫీస్ సెట్లు చాలా స్టైలిష్గా, ఆర్టిస్టిక్గా కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ మీద ఆయనకున్న పట్టు దీనికి ప్రధాన కారణం. క్రమశిక్షణ. షూటింగ్ స్పాట్లో రవిబాబు చాలా స్ట్రిక్ట్ అని ఇండస్ట్రీలో పేరుంది. ఆయన అనుకున్న అవుట్పుట్ వచ్చే వరకు అస్సలు రాజీ పడరు. షూటింగ్ సమయంలో అనవసరమైన హడావిడి లేకుండా చాలా పద్ధతిగా పని పూర్తి చేస్తారు. పందిపిల్లతో సినిమా. తెలుగులో ఒక పందిపిల్లను ప్రధాన పాత్రగా పెట్టి అదుగో అనే సినిమా తీయటం ఆయన సాహసం అనే చెప్పాలి. ఆ సినిమా కోసం లైవ్ పందిపిల్లలతో పాటు విదేశాల నుండి యానిమేట్రానిక్స్ను కూడా వాడారు. కమర్షియల్గా అది సక్సెస్ కాకపోయినా ఆయన ప్రయోగానికి అందరూ ఫిదా అయ్యారు. ఫిట్నెస్. రవిబాబు ఎప్పుడూ చాలా ఫిట్గా కనిపిస్తారు. ఆయన హైట్, పర్సనాలిటీ వల్ల ఆయన చేసే పోలీస్ పాత్రలకు ఒక ప్రత్యేకమైన గంభీరత వస్తుంది. అడ్వర్టైజింగ్ గురువు. సినిమాల్లోకి రాకముందు ఆయన ముంబైలో ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కక్కర్ దగ్గర పనిచేశారు. అందుకే ఆయన సినిమాల్లో ప్రతి ఫ్రేమ్ ఒక వాణిజ్య ప్రకటనలా చాలా క్లీన్గా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన కొన్ని ప్రముఖ బ్రాండ్లకు యాడ్స్ చేస్తుంటారు. గొంతులో గాంభీర్యం. రవిబాబు వాయిస్ చాలా బేస్ కలిగి ఉంటుంది. ఆయన డైలాగ్ డెలివరీలో ఒక రకమైన వెటకారం, గంభీరత కలగలిసి ఉంటాయి. అందుకే ఆయన పోషించే విలన్ పాత్రలు ప్రేక్షకులకు భయాన్ని కలిగిస్తాయి. కొత్త నటులను పరిచయం చేయడం. పెద్ద స్టార్ హీరోల వెనకపడకుండా కథకు తగ్గట్టుగా కొత్త వాళ్లను పరిచయం చేయటం ఆయన ప్రత్యేకత. అల్లరి నరేష్, పూర్ణ, తనీష్, హర్షవర్ధన్ రాణి వంటి నటులు ఆయన సినిమాల ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సౌండ్ డిజైనింగ్. ఆయన సినిమాల్లో సౌండ్ ఎఫెక్ట్స్ చాలా కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా అవును సినిమా చూస్తే అందులో నిశ్శబ్దాన్ని కూడా భయపెట్టేలా ఎలా వాడాలో ఆయన చూపిస్తారు. హారర్ సినిమాల్లో విజువల్స్ కంటే సౌండ్తోనే ఆయన ఎక్కువ థ్రిల్ చేస్తారు.
సొంత ప్రొడక్షన్ హౌస్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్. ఆయనకు సొంతంగా ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. తన మనసుకు నచ్చిన కథలను ఎవరి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా తీసుకోవడానికే ఆయన ఈ బ్యానర్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆసక్తికరమైన అలవాటు, ఆయన షూటింగ్ స్పాట్లో ఎప్పుడూ ఒక పెద్ద స్టిక్ పట్టుకొని కనిపిస్తుంటారు. అది ఆయన సిగ్నేచర్ స్టైల్ అని చెప్పొచ్చు. క్రమశిక్షణకు అది ఒక సంకేతంలా ఉంటుంది. నటనలో షార్ప్ టైమింగ్. రవిబాబు చేసే విలన్ పాత్రలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన కేకలు వేయరు, పెద్దగా అరిచి భయపెట్టరు. చాలా నిశ్శబ్దంగా, క్రూరంగా కనిపిస్తూనే మధ్యలో చిన్నపాటి వెటకారాన్ని జోడిస్తారు. స్వామి రారా సినిమాలో ఆయన చేసిన పోలీస్ పాత్ర ఇందుకు ఒక మంచి ఉదాహరణ. సెట్ ప్రాపర్టీస్ మీద మక్కువ. ఆయన సినిమాల్లో వాడే వస్తువులు చాలా వింతగా ఉంటాయి. ఉదాహరణకు ఒక పాతకాలపు ఫోన్, విభిన్నమైన పెన్నులు లేదా ఒక వింతైన కుర్చీ. ఇలా ప్రతి చిన్న వస్తువును ఆయన చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. ఆయన ఆఫీస్ కూడా చాలా ఆర్టిస్టిక్గా ఉంటుందని సినీ వర్గాలు చెబుతుంటారు.